ప్రయాణికులకు అనుకూలంగా కొత్త రూల్స్ రాబోతున్నాయా? విమానాశ్రయాల్లో రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. ఒక్కసారి చెక్ చేస్తున్నప్పుడే ఫ్లైట్ టేకాఫ్ అయిపోతోంది. ఇక వీటి త్వరలో చెక్ పెట్టేబోతోంది పౌర విమానయాన శాఖ. ఎయిర్పోర్ట్ నుంచి విమానం బయలుదేరే సమయానికి 2 గంటల ముందుగా ఎయిర్పోర్ట్కు చేరుకోవాలి. ఫ్లైట్ బయలుదేరే సమయానికి 25 నిమిషాల ముందే గేట్స్ మూసివేస్తారు. ఇంటర్నేషనల్ జర్నీస్ కైతే 3 గంటల ముందే చేరుకోవాలి. అయితే అనుకున్న సమయానికి చేరుకున్నా ఒకసారి తనిఖీలు, స్క్రీనింగ్ పేరుతో ఫ్లైట్ మిస్ అవుతుంది. ఎయిర్పోర్ట్ల తప్పిదం వల్ల కూడా అలా జరగవచ్చు. అందుకే ఇలాంటి వాటికి చెక్ పెట్టాలనుకుంటోంది కేంద్రం. విమానాశ్రయాల్లో ప్రయాణికుల సౌకర్యమే లక్ష్యంగా కొత్త రూల్స్ రాబోతున్నాయి. ప్యాసింజర్లకు కల్పించే సేవల్లో నాణ్యత లేకపోతే జరిమానా విధించేలా సరికొత్త నియమాలను తీసుకురానుంది విమానయాన శాఖ. అన్ని ప్రధాన విమానాశ్రయాల్లో ఒకేలాంటి సేవలుండేలా చర్యలు తీసుకుంటోంది. ఒకవేళ ప్రయాణికులకు సరైన సేవలు అందించడంలో విఫలమైతే ఎయిర్పోర్ట్ ప్యాసింజర్ ఛార్జ్లోని 5% పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. చాలా విమానాశ్రయాలు ప్యాసింజర్ల నుంచి యూజర్ ఛార్జీలను వసూలు చేస్తున్నా వారికి సౌకర్యాలు మాత్రం కల్పించడం లేదు. ఏడాదికి 35 లక్షలు అంతకన్నా ఎక్కువ మంది ప్రయాణికులు వచ్చే ఎయిర్పోర్ట్లకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా, అహ్మదాబాద్, తిరువనంతపురం, పాట్నా, జైపూర్ లాంటి ఎయిర్పోర్ట్లు ప్రయాణికులకు మరికొన్ని సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. మొత్తం విమానాశ్రయాలను 3 కేటగిరీలుగా విభజించి అక్కడ ఎలాంటి సదుపాయాలు కల్పించాలో ప్రభుత్వం నోటిఫై చేయనుంది. ఎంట్రీ గేట్ల దగ్గర వెయిటింగ్, చెక్-ఇన్స్, సెక్యూరిటీ చెక్స్, బ్యాగేజ్ డెలివరీకి నిర్ణీత సమయం పెట్టనుంది. ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, లిఫ్ట్లు, టాయిలెట్స్, బోర్డింగ్ గేట్స్ దగ్గర సీట్లు, ఆటోమేటెడ్ సర్వీసులు మెరుగుపరచాల్సిందే. లేకపోతే పౌర విమానయాన శాఖ జరిమానాలు విధించనుంది. వికలాంగులు, వృద్ధులైన ప్యాసింజర్లకు అదనపు సౌకర్యాలు కల్పించాలి. వారి కోసం హెల్ప్ డెస్క్లు, అసిస్టెంట్స్ పెట్టాలి. ఎయిర్పోర్ట్ పరిశుభ్రత, అంబియన్స్, స్టాఫ్ పనితీరు ఇలా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోనున్నారు. ప్యాసింజర్లు పెట్టిన డబ్బుకు న్యాయం చేయాల్సి ఉంటుంది. ప్రతి నెల థర్డ్ పార్టీతో చెకింగ్స్ ఉంటాయి. మంచి ప్రమాణాలు పాటించే ఎయిర్పోర్ట్లకు ఇన్సెంటివ్స్ సైతం ఇవ్వనున్నారు. విమానాశ్రయాలకు జరిమానాలు విధించడం తమ లక్ష్యం కాదని, మౌలిక సదుపాయాల విస్తరణ, టారిఫ్ల పెంపుతో పాటు సేవా నాణ్యత కూడా మెరుగుపడేలా చూడడమే తమ టార్గెట్ అంటోంది కేంద్రం. ఇలాంటి రూల్స్ యూకేలోని హిత్రూ ఎయిర్పోర్ట్లో, మలేషియన్ ఎయిర్పోర్ట్లో అమల్లో ఉన్నాయి. విమానాశ్రయాలు సమర్థవంతంగా పనిచేయాలంటే సేవా నాణ్యత రూల్స్ పెట్టక తప్పని పరిస్థితి. చెక్-ఇన్స్, లగేజ్ విషయంలో ఆలస్యమైతే ఎయిర్పోర్ట్లే బాధ్యత వహించాల్సి ఉంటుంది.